బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 333 444. మొంతా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంత వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర రూపం దాల్చింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 120 కిలోమీటర్లు, కాకినాడకి 200 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈరోజు రాత్రికి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించారు. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ఉండనున్నాయి. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావంతో గన్నవరం ఎయిర్పోర్టుపై కూడా ప్రభావం పడింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, హైదరాబాద్, కడప, విశాఖపట్నం నుంచి రోజు 21 విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం 16 విమాన సర్వీసులు రద్దు చేశారు. 9 సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. షార్జా, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఢిల్లీ, ముంబై సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేశాయి. తుఫాను నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఎయిర్పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణపై కూడా మోంతా తుఫాను ప్రభావం చూపుతోంది. 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు తెలంగాణలోని 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు 4 జిల్లాలకు ఆరెంజ్, 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగా మోహరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత త్వరగా బలహీనపడుతుందని అధికారులు తెలిపారు. మరో 12 నుంచి 18 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు హెచ్చరికలు పాటించి సురక్షితంగా ఉండాలన్నారు.